అప్పట్లో గూగుల్ లేదు, పేపర్లలో న్యూస్ రాదు. మనకి ఎవరికైనా ఫోన్ చేస్తే 1500-2000 రూపాయలు ఖర్చు అవుతాయి అమెరికాలో వాళ్ళకి ఫోన్ చేస్తే. అయితే విజిటర్ వీసాకి వెళ్ళి మీరు ఉద్యోగం చేయలేరు కదా? చేయలేం. సో అక్కడ మీరు ఏమి ఏర్పాట్లు చేసుకుని తిరిగి వచ్చారు? దారుణమైన లైఫ్ అక్కడ. నేను వెళ్ళి అక్కడ ఆ ఓక్టి రోడ్లో ఉండి ఆ నుంచి రోజు 3 మైళ్ళు నడిచి ఒక క్యాసెట్ షాప్లో పనిచేసిన. అక్కడ గంటకు $5, 12 గంటలు, రోజుకు $60 పని కుదుర్చుకొని. సో ఒక పూట భోజనం పెట్టేది ఆమె, గుజరాత్ ఆమె. ఎవ్రీ అదర్ డే ఐ యూస్ టు క్రై అండి. ఆ లైఫ్కి కొత్తలో నాకు తెలిసి ఒక 2 to 3 years ఐ వాజ్ ఇన్ స్ట్రగుల్. లైక్ అయినా బాయిల్డ్ వాటర్లో చెయ్యో కాలో పడితే ఎట్లుంటుంది అట్లుండే లైఫ్. చూడండి, ఎంత సినిమా తీసే ఆలోచన ఏమైనా ఉందా? ఉన్నది. వాళ్ళు వచ్చి ఎమ్మడి పడతారు. హిందీ నుంచి, తర్వాత తెలుగు నుంచి, మలయాళం నుంచి, తమిళ్ నుంచి. తెలుగులో అయితే ఇది మళ్ళీ ఇది రాని రోజు డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఇప్పటికీ అవుతాడు. మేడం ఎప్పుడు రెడీ ఉంటే ఎప్పటి నేను వచ్చి సినిమా ఇస్తాను. రాజకీయాల్లోకి రావాలని ఉన్న ఆలోచన ఉందా మీకు? అడగకూడని క్వశ్చన్ అడిగితే ఎందుకు అడగకూడని క్వశ్చన్? హ్యాపీగా మంచిగా రావాలి, మీరు ప్రజాసేవ చేయాలి. మీరు మంత్రి గారు అవుతే ఏ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి కూడా నేను చెప్పేస్తున్నాను. కాళిదాస్ గారు వరంగల్లో వచ్చేసినప్పుడు, అతను ఉన్నప్పుడు కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూర్చోబెట్టి అతను మాట్లాడిచ్చారు. మీలాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది, మేము చెప్తే అర్థం కదా. దాదాపు అన్ని స్టేట్లలో చాలా ప్రోగ్రామ్స్ చేశాండి. రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఆల్ ద ప్లేసెస్ హ్యావ్ డన్ ప్రోగ్రామ్స్. అయితే ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి అనాథల కోసం కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా 45 నిమిషాలు నేను అనాథల గురించి, తెలంగాణలో ఉన్న అనాథల గురించి మాట్లాడినా. ఇప్పుడు అమెరికాలో చిన్న పిల్లలు కూడా సాటర్డే సండే వచ్చి రోడ్డు మీద కుకీస్ అమ్ముతారు. ఆ వచ్చిన పైసలు దాన ధర్మాలకు వాడతారు. ఇక జనాలందరికేమో అమెరికాకు పోతా అని తెలిసిపోయింది. ఈమెం అమెరికా పోతుంది, దీనికి ఏతులు ఎక్కువ, అట్లాంటివి రాళ్ళు వేసడానికి ఎంత రెడీ ఉంటారని అందులో ఆడమనిషిని. పండుగనే కదా అందరికి, ఒక టాపిక్ అయిపోయింది. నేను హాట్ టాపిక్, ఎప్పుడు హెడ్లైన్స్లో ఉండేదాన్ని. బాగా ఇన్సల్ట్ అనిపించేది. ఫంక్షన్లో పోయేదాన్ని కాదు, ఎవరికి కనబడకుండా నా పని నేను చేస్తా పోయేదాన్ని. ఒకసారి నా కొలీగ్ శ్రీరంజని అని వాళ్ళ అన్న అమెరికాలో ఉంటాడని తెలిసింది. వాళ్ళతోని మాట్లాడి ఇది కాకుండా ఇంకేదైనా వీసా ఉంటుందని నేను ఎంక్వైరీ చేస్తే విజిటర్ వీసా అని ఒకటి ఉంటుంది, దానికి సర్టిఫికేట్స్ ఇదంతా ఏం సంబంధం ఉండదు, వస్తే రావచ్చు. ఐ వాజ్ 30 years old. మళ్ళీ అన్నారు యంగుంటే రాదు అని. అంటే దాని వెనుక కూడా మూలాలు మళ్ళీ తెలుసుకున్నాను. అప్పట్లో గూగుల్ లేదు, పేపర్లలో న్యూస్ రాదు. మనకి ఎవరికైనా ఫోన్ చేస్తే 1500-2000 రూపాయలు ఖర్చు అవుతాయి అమెరికాలో వాళ్ళకి ఫోన్ చేస్తే. ఇట్ వాస్ వెరీ బిగ్ జాబ్. ఆ చిన్న ఇన్ఫర్మేషన్ కోసము నేను రాత్రిపూట పోయి అక్కడ కూర్చునేదానండి ఎస్టీడీలో. 10 నుంచి 11 గంటల దాకా కూర్చొని ఒక ఫోన్ చేసి ఇది కాకుండా ఇంకేమన్నా ఉంటుందా, కొంచెం సాయం చేయరా నాకు, బతిలాడటము, ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయటము కొంచెం భగవంతుడు ఇచ్చిన వరం నాకు. కన్విన్స్ చేయడం, బతిలాడడం కాదు, అది మీ కథని మీరు నమ్ముతున్నారు కాబట్టి, మీ అవసరాన్ని మీరు నమ్ముతున్నారు కాబట్టి మీరు కన్విన్స్ చేయగలిగారు. సో అట్లా తెలుసుకుంటే విజిటర్ వీసా అని ఒకటి ఉంటుంది, దానికి చేసుకోవచ్చు అని అంటే వెంటనే ఆ శ్రీరంజని వాళ్ళ పేరెంట్స్ పరకల్లో ఉంటారు, వెళ్ళి వాళ్ళని బతిలాడి నాకు ఒక్క విజిటర్ వీసా పేపర్ తెప్పియండి, మీకు రుణపడి ఉంటామా అని అంటే వాళ్ళు తెప్పించారు విజిటర్ వీసా. ధైర్యం చేసి చెన్నైలో తీసుకొని టైము నేను మా హస్బెండ్ పోయి అది స్టాంపింగ్ అయిన రోజు చూడాలి నన్ను మీరు. అబ్బో, క్లౌడ్సే, యూ కాన్ బిలీవ్. ఇక్కడ ఒక సార్ వాళ్ళ పిల్లలు అక్కడ చెన్నైలో ఉండే, అప్పుడు కూడా నాలెడ్జ్ లేదు, చెన్నై పోయి కాన్సులేట్ పోయి అప్లై చేసి అదంతా కూడా. అంటే బై దట్ టైం ప్రాపర్ ఇంగ్లీష్ రాదు, ఏదో చిన్నగా కోర్స్ నేర్చుకున్నాం కానీ అది పేపర్ వరకే. అది అక్కడికి వెళ్ళి ఇక స్టాంపింగ్ అయింది దేవుని దయ వల్ల. సో అక్కడ నుంచి అలా మీరు అమెరికాలో అడుగు పెట్టారు. అంటే ఎందుకు ఊరికే అడుగు పెట్టలే, మిమ్మల్ని మీరు చూసుకోవడానికి అడుగు పెట్టలే, 65 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి అడుగు పెట్టారు. అంతేగాని ఎక్కువ ఉండే అండి, ఇప్పుడు తగ్గిపోయారు కానీ ఇప్పుడు మార్కెట్ బాగాలేక అంత చాలా ఎక్కువ ఉండే. అయితే పిల్లల్ని 10th హాస్టల్లో వేసి, ఫాతిమా హాస్టల్లో హన్మకొండలో వేసి పోయినా. దిగిన రోజు నా ఎక్స్పీరియన్స్ చెప్తా. కాలిఫోర్నియాలో దిగిన, ఎందుకంటే విజిటింగ్ లెటర్ వచ్చేసి నాకు కాలిఫోర్నియా నుంచి వచ్చింది. కాలిఫోర్నియాలో దిగిన తర్వాత రాత్రి ఎప్పుడో 1 గంటకు ఎప్పుడో దిగుతాం కదా,
ఆ పికప్ చేసుకునే అన్న రాలేదు, ఆడ ఫోన్ లేదు. ఫోన్ అవసరం ఉంటుందంటే ఇక్కడ పావులాలు క్వార్టర్స్ ఈ థామస్ కుక్ వెళ్ళి కొన్ని ట్రావెలర్ చెక్స్ కొన్ని పావులాలన్నీ ఆ క్వార్టర్స్ అన్ని జమ చేసుకొని పోయాను. అందులో వేస్తే ఆ ఫోన్ ఎత్తుతే అది ఏదో మెసేజ్ చెప్తుంది కదా, అది వినకుండానే సరిగ్గా అర్థం కాక మళ్ళీ కాయిన్ వేస్తున్నాం ఫోన్ కలవాలి, పైసలు అయిపోయింది. కాయిన్స్ ఉంటేనే మాట్లాడగలం. సో ఏం తోచక ఆడ మూల కూర్చొని ఏడుస్తున్నాయి. ఇక ఏం చేయాలి అర్థం కాలే. ఒకటే ఏడుపు, తప్పు టెన్షన్ తీసుకున్నానేమో, పిల్లలు ఇద్దరిని వదిలేసి వచ్చి ఏంది అమ్మ ఇది భయంకరంగా ఉన్నది ఇక్కడ అని. మళ్ళీ ఒక ఫ్లైట్ పోయి 3:30 ప్రాంతంలో వేరే అందరు నడుచుకుంటూ పోయేటప్పుడు ఒక ఫ్యామిలీ హిందీ మాట్లాడుకుంటూ పోతుంటే బాగా పరిగెత్తి వాళ్ళ దగ్గరికి పోయి ఒక్క ఫోన్ కాల్ అంటే వాళ్ళకి తెలుగు అర్థం వెళ్తాయి. ఏ ఫోన్ కాల్ కర్నకే అని అన్నా, కొంచెం హిందీ వస్తుంది కదా. సో అట్లా వాళ్ళు ఫోన్ ఇస్తే కాల్ చేస్తే అన్న నేను వచ్చినా అంటే, ఓ నువ్వు ఇయ్యాలి వచ్చినావా చెల్లె, రేపు వస్తాను అనుకుంటే లేదు నేను ఇయ్యాలి వచ్చా. అంటే అంత మిస్కమ్యూనికేషన్, అంత నాలెడ్జ్ లేదు. అయితే మరి నేను వచ్చేసరికి గంటన్నర పడుతుంది అంటే అన్న కూర్చుంటే వాళ్ళు వచ్చి పిక్ చేసుకుని. బాబోయ్, భాయ్ సాబు బెహన్జీ టచ్లో ఉన్నారా? వెళ్ళిపోయినరా ఆ రోజు? వెళ్ళిపోయినరేమో పాపం. ఎక్కడున్నా కూడా కాలిఫోర్నియాలో ఉంటే టచ్లో ఉన్నా నేను కంప్లీట్గా. కానీ తను ఇండియాకి వచ్చారు, ఇండియాకి వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినారు. అయ్యో అవునా? ఎంత బాధాకరమైన విషయం అంటే ఆయన ఇండియాకి వచ్చి గ్రీన్ కార్డ్ రాలే అప్పటికి ఆయనకు. సమ్వాట్ ఇయర్ లాస్ట్ ఆఫ్ ద వీసా, నాకు వీసా చెయ్యి చెల్లె అని అంటే ఆయనకు వీసా నేను చేసిన. మళ్ళీ వీసా వచ్చింది, అమెరికాకు వచ్చారు, పిల్లల్ని ఏదో కాలేజీలో ఏదో జాయిన్ చేయాలని ఇండియాకి వచ్చారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినారు. పాపం లేరు అని. he has given life honestly.